ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। నా పేరు కేపీ రాజు। నేను ఆర్టీఐ యాక్టివిస్టు మరియు ఫైట్ ఫర్ రైట్ సంస్థ వ్యవస్థాపకులు। నేను 2015 నుండి ఈ సమాచార హక్కు చట్టం మీద పనిచేస్తూ ఉన్నాను। కొన్ని వేల దరఖాస్తులు కూడా చేయడం జరిగింది। వందల మందికి ఆర్టీఐ పైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది। అందులో భాగంగా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు తర్వాత మరి కళాశాల యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పని మనకు డిఆర్ఓ గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది। ఆదేశాల మేరకు ప్రతి కార్యాలయంలో కూడా ఈ సమాచార హక్కు చట్టంపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది। మరి చాలామంది అధికారులకు కూడా పంపించాము। అయ్యా డిఆర్ఓ గారు పంపించారు, వారి ఆదేశాల మేరకు మీ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని దరఖాస్తును వాళ్ళకి పంపించినప్పటికీ కూడా ఎలాంటి రిప్లై కూడా ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపన చేసినటువంటి కార్యాలయాలు కూడా ఉన్నాయి। మరి అదే కార్యాలయాలకి సామాన్యులు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అని స్పష్టతతో కూడుకున్నటువంటి శిక్షణ వాళ్ళకి లేదు। అందులో భాగంగా ఐసిడిఎస్ కార్యాలయానికి పంపించాము, మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పని నెలలు గడిచినా కూడా రిప్లై లేదు। మరి ఏపీఎస్పీ డిసిఎల్ ఎస్సీ గారికి కూడా పంపించాము, వాళ్ళు కూడా నెలలు గడిచినా రిప్లై లేదు। మరి డిఆర్డిఏ వాళ్ళకు కూడా పంపించాము, రిప్లై లేదు। మరి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళకు కూడా పంపించాము, రిప్లై లేదు। మరి వాళ్ళకు చట్టం మీద అవగాహన లేదు, ఎవరైనా దరఖాస్తులు వేస్తే సమాచారం ఇవ్వడం కూడా తెలియదు। మరి ఈ చట్టాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో అర్థం కాని దుర్భర పరిస్థితి। మరి రీసెంట్గా మన చావలి సునీల్, ఈయన రాష్ట్ర సమాచార కమిషనర్ గారు, మరి ఈయన ఫోటో పెట్టి ప్రతి కార్యాలయంలో కూడా మీరు సమాచార హక్కు చట్టంపై శిక్షణ ఇవ్వండి, అధికారులు కూడా బాగా తెలియాలా ఈ చట్టం గురించి అని చెప్పని వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు। దాని ఆధారంగా డిఆర్ఓ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరి అధికారులకు సర్క్యులర్ జారీ చేసి సమాచార హక్కు చట్టం పైన ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పని ఇచ్చారు। మరి ఆ ట్రైనింగ్ తీసుకున్న అధికారులు ఏం సమాచారం ఇస్తున్నారో చెప్పండి ఒకసారి। రీసెంట్గా 1వ పట్టణ పోలీస్ స్టేషన్కి నేను దరఖాస్తు చేయడం జరిగింది। ఏమని, మీ కార్యాలయానికి సంబంధించినటువంటి అంటే మీ పట్టణ 1వ పట్టణ పోలీస్ స్టేషన్కి సంబంధించి 4-1B సమాచారం ఇవ్వండి అంటే తను ఏమిచ్చాడు, మీరు అడిగిన దాంట్లో స్పష్టత లేదు అని ఇచ్చారు। 4-1B అని అనకుండా ఇంక ఏమంటారో దాన్ని ఒకసారి చెప్పండి। ఏం అడిగినా కూడా పోలీస్ శాఖలో మాకు వర్తించదు। అయ్యా పోలీస్ శాఖ కూడా ఆకాశం నుంచి ఊడిపడలే, ఏ శాఖ అయినా సరే ఈ చట్టం మేరకు నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది। మీరు కేవలం 81J కింద ప్రతి అంశాన్ని తిరస్కరించడం చట్ట విరుద్ధము అని చెప్తున్నా। మీకు చట్టంపై అవగాహన లేదు అని నిర్ధారించడానికి ఇదో మన 1 టౌన్ పిఐఓ ఈయన ఒక సిఐ స్థాయి అధికారి, ఏమి స్పష్టత లేదు। ప్రతి ప్రభుత్వ అధికారులు రూల్ ఆఫ్ కండక్ట్ కింద వారు తీసుకున్నటువంటి జీతభత్యాలు ఏంటి, వాళ్ళు తీసుకున్నటువంటి స్థిరాస్తులు చరాస్తులు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది। మరి అలాంటప్పుడు మీరు ఎందుకు నివేదించట్లేదు? మీ జీతాలు ఎంత, మీరు ఏం చేస్తున్నారు? అనుమానం వచ్చినటువంటి అధికారి పైన అడిగినప్పుడు వాళ్ళు జీతంతో బతుకుతున్నారా, గీతంతో బతుకుతున్నారా స్పష్టంగా తెలియాల్సి ఉంది। మరి మీరు ఎందుకు దాచిపెడుతున్నారు ఇవన్నీ? మన దగ్గర రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి, దాని మేరకు మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉండి కూడా నడుచుకోవట్లేదంటే దీని అర్థం ఏంటో ఒకసారి చెప్పండి। ఇప్పటికీ కూడా మన ప్రధాన కార్యాలయమైనటువంటి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు కూడా లేదు। మరి 19 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా కనీసం బోర్డులు కూడా పెట్టలేని దుర్భర పరిస్థితిలో ఉంటే ఇంకా మిగిలిన మండల కేంద్రాల్లో తర్వాత తాలూకా కేంద్రాల్లో ఇంకా పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి। ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లేమి ఐపీఎస్లేమి వీళ్ళు కేవలం ఫోటోషూట్కి మాత్రమే పరిమితం అవుతున్నారు। 100% రియల్ ఇది। మరి ఈ చట్టాన్ని సక్రమంగా అమలుపరచాల్సినటువంటి నోడల్ అధికారి అయితేనేమి, కోఆర్డినేటర్ అయితేనేమి
మరి వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు? వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు? ప్రతిరోజు ఏ కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నటువంటి సీసీలకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. మరి ఎక్కడ మూమెంట్ రిజిస్టరు? ఐఏఎస్లు ఎక్కడ పోతున్నారు క్యాంపు? ఐపీఎస్లు ఎక్కడ పోతున్నారు క్యాంపు? సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ చాలా ఉన్నాయి లోటుపాట్లు. కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకోండి. సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకోవాల్సిన బాధ్యత డిఆర్ఓ గారిపైన ఉంది, కలెక్టర్ గారిపైన ఉంది. వీటినన్నింటినీ సక్రమంగా తీసుకెళ్ళి అందులో భాగంగా సమాచార హక్కు చట్టం జిల్లా కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి జీవోలు ఉన్నాయి, సర్కులర్లు ఉన్నాయి, అంతేకాకుండా సీసీఎల్ఏ ఆర్డర్లు ఉన్నాయి. తర్వాత లోకాయుక్త కోర్టు ఆర్డర్ కూడా ఉంది. వీటన్నిటిని కూడా మీరు ఎందుకు ధిక్కరిస్తున్నారు? మరి మీరు ఏం చేయడానికి ఇక్కడ వచ్చారు? మీ బాధ్యతలేంటి? మీ విధులేంటి? మీ జీతభత్యాలేంటి? ప్రజలు కట్టే పన్ను ద్వారా మీరు జీతం తీసుకున్న తర్వాత మీరు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పని ఫైట్ ఫర్ రైట్ సంస్థ హెచ్చరిస్తూ ఉంది. మీరు బాధ్యతగా వ్యవహరించలేని పక్షంలో ప్రజా సంఘాలన్నింటినీ కూడా సంయుక్తంగా కలుపుకొని ముట్టడి కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకం చేయమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. లేదు సార్, మీరు రండి. పేద ప్రజలు అనేక సమస్యల మీద ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ సమస్యల పరిష్కారం కోసం రావడం జరుగుతున్నది అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి సందర్భంలో వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదని చెప్పేసి మరి ఎందుకు కాలేదనే రకంలో ఓ రకమైనటువంటి ప్రశ్న కోసం ఆర్టీఐ కోరడం జరిగితే మరి ఆర్టీఐలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ప్రజలందరికీ తెలియాలి. ప్రజలందరూ తెలుసుకోగలిగితేనే వాళ్ళ సమస్యల కోసం పోరాడి పరిష్కారానికి మార్గం అవుతుందని చెప్పేసి ఇప్పటికే ఆర్టీఐ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆర్టీఐ అనే దానిపైన పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆర్టీఐ అంటే వాళ్ళకి ఏం సంబంధం లేనట్లుగా వ్యవహరించడం అనేది కూడా కొంత బాధాకరం. మరి ఆ క్రమంలోనే జిల్లా కలెక్టర్ గారు కానీ డిఆర్ఓ గారు కానీ దీనిపైన ఈ ఆర్టీఐ చేయాల్సినటువంటి పనులు ఎవరైనా కానీ సామాన్యులు సైతం ప్రశ్నించే హక్కు తెలుసుకోవడానికి ఆర్టీఐ కోరితే వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వకపోగా మరి ఆర్టీఐ పైన నిర్లక్ష్యం చేయడం కూడా కొంత అన్యాయంగాను ఇబ్బందికరంగా మారుతుంది. మరి దీంట్లో భాగంగానే ఇప్పటికే అనంతపురం జిల్లాలో అతి ముఖ్యంగా ఫైట్ ఫర్ రైట్స్ మరి అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. మరి వారు ఇప్పటికే కలెక్టర్ గారిని కానీ డిఆర్ఓ గారిని కానీ కలిసి ఆర్టీఐ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తూ వాళ్ళకి తెలిసినటువంటి అవగాహనని అధికారుల్లో కూడా తీసుకురావాలని చెప్పేసి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయమని కోరితే వీళ్ళని సామాన్యులుగా చూస్తూ వీళ్ళు ఏదో తెలియని వాళ్ళగాను వాళ్ళు ఏదో ఉద్యోగస్తులు అన్నీ మాకే తెలుసు అనే రీతిలో మాట్లాడడం అనేది కూడా కొంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. మరి అట్లా కాకోకుండా ఆర్టీఐ అనేది అందరి హక్కు, సమాచార హక్కు చట్టం అనేది అందరికీ తెలిసి అందరికీ సరైన సమయంలో తెలియజేయగలిగితేనే కొంత సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు గమనించాలి. ఆర్టీఐని అందరికీ అందుబాటులో తీసుకొచ్చి వారు ఎవరు ఏ సామాన్య పౌరుడు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినా వెంటనే తగు సమయంలో వాళ్ళకు అందజేయాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.